అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేర్లు కాపు నాయకత్వం గురించి. కాపులు అనే పదం ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 4 దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నది మొదటగా రెడ్డి సామాజిక వర్గం, ఆ తర్వాత 30 సంవత్సరాల నుంచి పరిపాలనలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులు కమ్మ సామాజిక వర్గం వ్యక్తులు. సో ఇప్పుడు 2019 నుంచి కాపు సామాజిక వర్గం ఎంతో కొంత ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు అక్కడక్కడ కొంతమంది బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కాస్త ఈక్వల్గా రెడ్డిస్కి కమ్మలకి కాంపిటీషన్గా తయారైన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సో అందులో భాగంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అది లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన కూడా కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపించి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి అధికారాన్ని కట్టబెట్టారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అయితే కానీ 2 సంవత్సరాల గడవక ముందే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో కొంత వ్యతిరేకత కనపడుతుంది కాపుల్లో. ఎందుకంటే గత 2019 ఎన్నికల నుంచి 2024 దాకా కూడా కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కాపులకి ఏదో విధంగా ఎంతో కొంత ముట్ట చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేవు. పోనీ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా నోరు తెరిచి మాట్లాడారంటే మాట్లాడలేని పరిస్థితి. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. సో ఎందుకని చెప్పేసి కాపుల్లో కొంతమంది ఇప్పటికే మరలా గో బ్యాక్ అంటూ వైఎస్ఆర్సీపీకి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రయత్నాలు ఫలించట్లేదు. కానీ మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీకి కూడా నాయకులు అవసరమే కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకునే ఆలోచన ఉంది. సో అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తే ఒక 3 వ్యక్తులు కీలకంగా మారినటువంటి వ్యక్తులు. 3 కూడా వైసీపీకి దగ్గరగా వైసీపీలో పనిచేసి వెళ్ళినటువంటి వ్యక్తులు 3 కూడా ఇప్పుడు బయట ఉన్నారు. సో అలాంటి వ్యక్తులను ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా పర్చూరు నియోజకవర్గం నుంచి ఎడం బాలాజీ గారు. గతంలో ఆయన వైసీపీ నుంచి చిరాల నుంచి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2024లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పర్చూరు నుంచి కంటెస్ట్ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి పార్టీలో యాక్టివ్గా లేరు. ఆయన్ని తీసేసి గాదె మధుసూదన్ రెడ్డి గారిని ఇప్పుడు అక్కడ పర్చూరు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సో అక్కడ రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం పోటాపోటీగా ఉన్నటువంటి ఓట్లు అనమాట. అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా తక్కువేం కాదు, అక్కడ బలంగానే ఉన్నాయి. సో అందువల్ల కాపులకి తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం అనేది కొంచెం తప్పుపడుతున్నారు కాపు నాయకులందరూ కూడా. సో ఇప్పుడు ఎడం బాలాజీ గారు సైలెంట్ అయిపోయిన పరిస్థితి, ఆయన వ్యాపారాలు బిజీలో ఆయన చూసుకుంటా ఉన్నారు. సో అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి వ్యక్తి. ఆయన ఇండిపెండెంట్ కూడా చేసి గెలవగలిగినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నుంచి 40,000 పైచీలకు ఓట్లు సాధించినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. సో కరణం వెంకటేష్ బాబు గారి మీద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇంచుమించు వైఎస్ఆర్సీపీకి వచ్చిన 2 ఓట్లు కూడా సాధించుకున్నటువంటి పరిస్థితి ఆమంచి కృష్ణమోహన్ గారు. సో వీళ్ళిద్దరు గొడవ పట్టడం వల్ల కొండయ్య గారు అక్కడ విజయం సాధించారు. సో తెలుగు అంటే కూటమి అక్కడ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా చిరాల ఇన్ఛార్జిగా చేశారు, పర్చూరు ఇన్ఛార్జిగా చేశారు. ఇప్పుడు ఆయనకి చిరాల టికెట్ ఇవ్వడందువల్ల 2024 ఎన్నికలకి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీని దారుణంగా ఓడించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో చీరాలకి ఒక బలమైనటువంటి నేత కావాలి. కానీ ఆమంచి కృష్ణమోహన్ ఉండగా చీరాల్లో ఏ నాయకుడికి ఇచ్చినా కూడా వైఎస్ఆర్సీపీని గెలవనిచ్చే పరిస్థితి లేదు. సో అందువల్ల ఒక బలమైన నేతగా ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. సో ఇక 3వ వ్యక్తిగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు భారీ మెజార్టీతోటి 2019లో గెలిచినటువంటి వ్యక్తి దర్శి నుంచి కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. అట్ ఎ టైం రావటం భారీ మెజార్టీలు సొంతం చేసుకుని దగ్గర 49-50,000 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. సో ఇప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా లేకపోతే సైలెంట్గా ఉన్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్నట్టు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. తెలుగుదేశంలో చేరతారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తెలుగుదేశంతో టచ్లో ఉన్నట్టు కూడా సమాచారం. సో
ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. ఈయన ఉన్నత స్థాయి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా వైఎస్ఆర్సీపీ దూరం చేసుకుంది. సో ఇలాగా ప్రకాశం జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రకాశంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు కాపు నేతలను కూడా వైఎస్ఆర్సీపీ దూరం చేసుకోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంది. కాపు నేతలు వైఎస్ఆర్సీపీలకు రావడానికి, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముందుకు రావడానికి కొంచెం ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని మరి వైఎస్ఆర్సీపీ ఎలా తీసుకుంటుంది, ఎలా వారిని మళ్ళీ పార్టీలోకి చేర్చుకుంటారు, ఎలా వాడికి ఏ విధమైనటువంటి కీలకమైన బాధ్యతలు ఇస్తారు, అసలు వచ్చినా వాళ్ళు యాక్టివ్గా ఉంటారా, అసలు పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడు కాపు నాయకుల్లో చర్చ అనమాట. సో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ ఒకసారి సెట్ చేసుకుంటే ఫ్యూచర్ ప్లాన్ అనేది బ్రైట్గా ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం అనమాట. సో మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనేది మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.